ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ శ్రద్ధగా వినండి, లైక్ చేసి వైరల్ చేయండి, వాట్సాప్ లో స్టేటస్ పెట్టండి. పిఠాపురానికి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అన్న వాళ్ళ గూబ గుయ్యమనిపించండి. మహాభారత కాలంలో కుంతీదేవి తన కుమారులతో పిఠాపురం వచ్చి మహావిష్ణువును ఆరాధించారని, ఆమె భక్తికి మెచ్చి మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడని, అందుకే ఇక్కడ కుంతి మాధవ స్వామిగా కొలువై ఉన్నాడని స్థల పురాణం చెబుతుంది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న కుంతి మాధవ కోనేరు పాడైపోయి ఊబిలాగా తయారై తాబేళ్లకు నిలయంగా దిగితే ప్రాణం పోవడం కాదు, శవం కూడా దొరకని స్థాయికి మారిపోయింది. ఎవరైనా రాకపోతారా, కోనేరును బాగు చేయకపోతారా అని దశాబ్దాలుగా ఎదురు చూసిన పిఠాపురం వాసుల కల నెరవేరింది. సాక్షాత్తు దత్తాత్రేయ దత్తపుత్రుడే వచ్చాడు, ఎమ్మెల్యే అయ్యాడు, ఈ కోనేరు రూపు రేఖలు మార్చేశాడు. గుర్తు పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ఏం చేశాడు కాదు, ఆయన ఎమ్మెల్యే అవడమే పిఠాపురం వాసులు చేసుకున్న అదృష్టం. ఒకవైపు కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి, మరోవైపు సంక్షేమ